హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆటోతో నా ప్రయాణం. అయితే ఈరోజు చాలా మంది ఎలక్ట్రికల్ ఆటో కొన్న వాళ్ళకి అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కొన్న వాళ్ళకి చాలా రకాల డౌట్స్ అయితే వస్తాయి. ఎలక్ట్రికల్ వెహికల్ కొనాలన్న వాళ్ళకి కూడా చాలా రకాలుగా డౌట్స్ ఉన్నాయి. అంటే ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయా లేవా అనేటి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. అయితే దీని గురించి గతంలో నేను ఒక వీడియో కూడా చేసిన. అయితే అందులో చాలా రకం మంది ఇంకా వేరే డౌట్స్ కూడా అడిగింది. సో అందుకని నేను ఈరోజు బాచ్పల్లిలో ఉన్న ఛార్జింగ్ పాయింట్ గురించి మీకు డీటెయిల్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియోలో మీకు పూర్తిగా చూస్తే ఛార్జింగ్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అంతేకాకుండా ఛార్జింగ్ గురించిన పూర్తి సమాచారం ఇందులో దొరుకుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఛార్జింగ్ పాయింట్ గురించి డీటెయిల్స్ అప్లోడ్ చేసినాను. అయితే చాలామంది కొందరు ఇంకా వేరే ఛార్జింగ్ పాయింట్లు ఎక్కడ ఉన్నాయని మళ్ళీ డౌట్స్ అడిగినారు. సో దానికోసం ఈరోజు నేను ఇంకా వేరే ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ బాచ్పల్లిలో ఉంది, దీని గురించి మీకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. అంతేకాకుండా టూ వీలర్ బైక్లో కూడా ఇక్కడనే వాళ్ళు ఛార్జ్ చేసుకుంటారు. ఇట్లాంటి స్పెషల్ బైక్లకు వాళ్ళు ఇక్కడ ఛార్జింగ్ చేసుకుంటారు. ఏంటంటే ఇక్కడ ఛార్జ్ అయితే ఈ బాక్సులు అంటే ఈ బ్యాటరీలు ఇవి ఇక్కడ ఛార్జ్ అయిన బ్యాటరీలను వాళ్ళు అమౌంట్ పే చేసి ఇక్కడ తీసుకొని ఆటోలు కానీ బైక్లు కానీ పెట్టేసుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే మనకి కాళ్ళకి వచ్చే కార్లకి కానీ పెద్ద పెద్ద వెహికల్స్కి ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇవి 120 kW, 60 kW, ఇట్లా 240 kW. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ కావడానికి, అంటే స్లో ఛార్జింగ్. ఇవి ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే ఇటువంటి ఇక్కడ 2 ఉన్నాయి. 2 అంటే ఒకదానికి 2 అంటే ఈ మొత్తం 4 ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే ఐథర్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐథర్ ఉంది. అంటే ఇక్కడ బైక్లో కూడా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. 6 kW ఉంది చూడండి, 6 kW. ఇక్కడ మనము కార్కి ఛార్జ్ చేసుకోవాలంటే ఫస్ట్ యాప్లో అమౌంట్ పే చేస్తే ఈ గన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే భారత్ ఇంకా చిన్న తక్కువ కిలోవాట్స్ కూడా ఇక్కడ 2 ఉన్నాయి. ఇక మనకు 3.3 kW కావాలి కాబట్టి ఇక్కడ ఆటోలకి ఛార్జ్ చేసుకోవడానికి ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. అంటే ఇంకా ఎక్కువ వస్తే కూడా ఆటోలకి అయితే ప్రస్తుతం 2 ఉన్నాయి, ఇంకా 2 పెంచుతారంట ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ బాచ్పల్లి ఏరియాలో మనకు వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేసినారు. ఇక్కడ ఏరియా చూసుకుంటే చాలా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. కానీ వచ్చినాక పొల్యూషన్ కూడా అంత ఏమనిపించదు. వేరే ఛార్జింగ్ స్టేషన్ల దగ్గర ఉన్నట్టు కాకుండా ఇక్కడ కొంచెం మంచిగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ కూర్చోడానికి కూడా మనకి చైర్స్ ఉంటాయి 2. ఇట్లా మనం కూర్చోడానికి కూడా కొంచెం కంఫర్ట్గా ఉంది. ఇది బయట చూసుకుంటే ఇట్లా, ఇది ఏంటంటే మనకు బాచ్పల్లి DSR రోడ్లో ఉంటుంది చూడండి.